హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. రంజాన్ స్పెషల్ డెజర్ట్ ఇది. ఈ డెజర్ట్‌ని దొడ్డు సేమియాతో కాకుండా చాలా సన్నటి సేమియాతో చేసుకుంటారండి. అదే నార్మల్ సేమియాకి షీర్ కుర్మాకి ఉన్న డిఫరెన్స్ అండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలను చూడండి. ఒక కప్పు షుగర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి, సన్నటి సేమియా, డ్రై ఫ్రూట్స్‌లో ఇక్కడ బాదం కట్ చేసి పెట్టుకున్నాను, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి పెట్టేసి దాంట్లోకి నెయ్యి వేసుకుందామండి. కొద్దిగా నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్‌ని కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకుందాం. ఇది ఇలా చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా! ఇలాగ డ్రై ఫ్రూట్స్‌ని కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం సేమియాని కూడా ఫ్రై చేసుకుందాం. ఇది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక దాంట్లోనే నేను 2 కప్పుల పాలు తీసుకుంటున్నానండి. ఇవి చాలా చిక్కటి పాలు. సో, నేను ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఇంకా చాలా లూజ్‌గా కావాలంటే ఇంకా కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఈ పాలు వేసి ఇమ్మీడియేట్‌గా తొందరగా కలుపుకోవాలండి. గడ్డలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకున్నాక ఇంకాస్త నేను వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ మీరు ఎంత వాటర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చండి. దాని థిక్‌నెస్‌ని బట్టి. మీకు చాలా పల్చగా కావాలంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం థిక్‌గా కావాలంటే కొంచెం తక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ యాడ్ చేసి కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ కొద్దిగా కరిగాక నేను ఇలాచీ పొడి యాడ్ చేసుకుంటున్నానండి. ఇది లాస్ట్‌లో ఇలాచీ పొడి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని దించుకోవడమేనండి. అంతే. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ అయిన షీర్ కుర్మా అనేది రెడీ. Thank you for watching my video. Please like, share and subscribe to my channel. Thank you. Bye bye.